ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఒకసారి మనం అందరం ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కృపను బట్టి మరి మీకందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. నా సౌండ్ వినిపిస్తుంది కదా? రైట్. ఓకే. ఈ దినం మన యొక్క ధ్యానాంశం ఏంటంటే లేఖనముల్ని అధ్యయనం చేయటం గురించి. అందుకు గాను మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఆ కాలంలో ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అంచేత ఈవేళ మన ధ్యానాంశం ఏంటంటే లేఖనముల్ని అధ్యయనం. మీరు చదవలేదా? డోంట్ యు నో దిస్? యు నెవర్ రీడ్ ఇట్ అని ఇక్కడ మనల్ని ప్రభు ప్రశ్నించుతున్నారు. అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? ఇవన్నీ చెప్పి దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మనం దేవాలయంకి వెళ్ళేది కేవలం ఫెలోషిప్ కోసం, అంతేగాని అక్కడ దేవుడు ఉన్నాడని లేదా దేవాలయంలోనే దేవుడు ఉన్నాడని కాదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్న మరి మనం ఆరాధన చేస్తామో అక్కడికి ఆయన వస్తారని చెప్పారు. కాబట్టి సిలువలో 6వ మాట కింద సమాప్తమైందని చెప్పినప్పుడు దేవాలయం తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒకటైపోయింది. కాబట్టి ఇక మీదట దేవాలయం అంటే ఒక పెద్ద హౌస్, పెద్ద స్ట్రక్చరు అలాంటివి ఏమీ లేదు. అందువలన దేవాలయం కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అని వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. ఇది హోషే 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడనను. అందరికంటే సుప్రీం అథారిటీ ప్రభు. విశ్రాంతి దినానికి ప్రభువు మరి ప్రభు అయి ఉన్నాడనేసి ఆదికాండంలో 2వ అధ్యాయం 3వ వచనము మనకి తెలియజేయుచున్నది. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచం లోకమంతటిని సృష్టించి కాబట్టి దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అందుకు గాను మరి మనము దీనిని సబ్బాతు దినము అంటాము, లేదా విశ్రాంతి దినం అని చెప్తుంటాం. సబ్బాతు దిన ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చట్టపరమైన ప్రమాదాలు కూడా ఇందులో ఉన్నాయి. త్యాగపూరితమైన కరుణ అనగా రూల్ ఈజ్ రూల్ అని ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం సే గుంటూరు విజయవాడ ఒక నాన్ స్టాప్ బస్సు వేశారు. ఆ బస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఫలానా టైంకి కరెక్ట్గా వెళ్ళి కరెక్ట్గా రీచ్ అవ్వాలి. అలా అని కండక్టరు డ్రైవర్ ఇద్దరు ఉండి ప్రయాణికులు ఎవ్వరు లేకుండా టైం అంటే టైం ప్రకారంగా వెళ్ళిపోతే ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఎందుకనగా అది ప్రయాణికుల కొరకు వారి ఉపయోగార్థం వేయబడింది. సో ప్రయాణికులను తీసుకొని వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నించాలి, కానీ వాళ్ళు టైం ప్రకారంగా చూసుకుని ప్రయాణికులు ఎవరో ఉన్నా లేకపోయినా ఖాళీ బస్సుని తీసుకెళ్తే అది రీజనబుల్ కాదు. అదే ఉద్దేశంతో
సబ్బాతు దినాన్ని ఏ విధంగా ఆచరించాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానిలో ఉన్న పరిశుద్ధత ఏంటని ప్రభు సెలవిచ్చారు. అయితే ఆ సబ్బాతు దినాన్ని ఈ విధంగానే ఆచరించాలనే ఆ శాస్త్రులు పరిచయులకున్న ఆ యొక్క అబ్జర్వేషన్ చాలా భయంకరమైంది. ఎందుకనగా అన్నెసరీ లోడ్ వారు తీసుకుంటున్నారు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, నేను 630 ఆజ్ఞలు వారు తీసుకొని వాటిని పాటించటమే ముఖ్యం అనుకుంటున్నారు. అసలు విషయం వదిలేస్తున్నారు. ఒక మనం సబ్బాతు దినాన్ని ఒక పాస్టర్ గారు టైంకి రావాలి, మీరు టైంకి రావాలి, లేకపోతే నేను డోర్ క్లోజ్ చేసేస్తానని ఒక సంఘంలో మాట్లాడాడు. హూ ఇస్ హీ టు క్లోజ్ ద డోర్? యేసు ప్రభు అందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఒక్కొక్కరి యొక్క అవసరతను బట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. అలా శాసించటానికి అది అతని అధికారం కాదది. దేవునికి తెలుసు అన్ని విషయాలు. అందుచేత ఈ యొక్క వాక్య భాగంలో మొదటి 8 వచనాల్లో మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సబ్బాతును గురించిన వివరణ, రెండవది మీరు చదవలేదా, ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా, మీరు ఎప్పుడు ఇది డోంట్ యు గాన్ త్రూ దిస్ అని ప్రభు మనకి అడుగుతున్నారు. కాబట్టి మనము దైవ గ్రంథాన్ని అధ్యయనం చెయ్యాలి. అందుకనే నేను ముందుగా ఇంట్రడక్షన్ కోసం మీకు పఠించుదాము బైబిల్ అనే పాట పెట్టాను. మనకందరికీ తెలిసింది. ఇకపోతే మనం చూస్తే మరి ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఆ రోజు ఏమీ చేయకూడదు. అలా అని మరి యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఆ రోజు నీ గొర్రె ఏదన్నా గొయ్యిలో పడిపోతే దాన్ని తీసి నువ్వు మరి ఫస్ట్ ఎయిడ్ చేయవా? విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను కదా, బస్సు ప్రయాణికులు. ఆ విధంగా సబ్బాతును ఆచరించడమే మెయిన్. కరెక్ట్, అగ్రీ. కానీ దాన్ని ఆచరించే విధానంలో కొంచెం మార్పులు ఉన్నాయన్నమాట. అందుకని త్యాగపూరితమైన కరుణ. ఒక్కొక్కసారి చర్చ్‌కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా అనారోగ్యంగా ఉందనుకోండి, వారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం అక్కడ ప్రయారిటీ గానీ, నీవు వేషధారణతో చర్చ్‌కి వెళ్ళి, నువ్వు ఏమీ పొందుకోకుండా ఆ పేషెంట్‌ని అలా వదిలేస్తే అది సబబు కాదు. దేవుడేమంటున్నాడు? ఇతరులకి మరి అవసరతల్లో పాల్గొనమంటున్నారు. నువ్వు ఒక్కరోజు చర్చ్‌కెళ్ళినంత మాత్రాన అక్కడ ఏమీ ప్రాబ్లమ్ కాదు. కానీ ఆ విధంగా కాకుండా నేను సంఘానికి వెళ్ళకపోతే ఈవేళ నన్నందరూ చూడరు, నన్నందరూ మర్చిపోతారు, నా యొక్క ప్రతిభ కనిపించదు అనే ఒక వేషధారణతో నువ్వు చర్చ్‌కి వెళ్తే దట్ హ్యాస్ నో యూజ్ ఎట్ ఆల్. ఈ రోజుల్లో చాలామంది కెమెరాకి ఎక్స్‌పోజ్ అవ్వాలని, వారు ఏదో విధంగా సంఘంలో వారి యొక్క ఆధిక్యత కనిపించాలని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యాబ్సెంట్ అవ్వరు. అలా కాకుండా మరి అక్కడ ఏదైనా ప్రయారిటీ ఉండి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారికి సేవలు అందించిన అది ఆశీర్వాదకరం. అంతేగాని సబ్బాతు దినాన్ని చేస్తేనే అది కరెక్ట్ అని ఇక్కడ మనం చెప్పలేం. సబ్బాతు గురించి మనము ఎదుర్కొనే మొదటి సవాల్ ఏంటంటే, సబ్బాతు యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నిర్గమాకాండంలో దీని గురించి వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో మరి అక్కడ పనిచేసే పని వాళ్ళందరికీ శనివారం, ఆదివారం 2 రోజులు కూడా సెలవు. ఎందుకంటే శనివారం విశ్రాంతి దినంగా వారు సాబెత్ అంటారు ఇంగ్లీష్‌లో. అందుకని వారికి 2 దినములు సెలవు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. సబ్బాతును గుర్తుంచుకొని మరియు దానిని పవిత్రముగా ఆచరింపవలెనని మనకు ఆజ్ఞాపించబడింది. కానీ సబ్బాతు కేవలము విశ్రాంతి దినము కాదు. ఇది మన ప్రయోజనము నిమిత్తము రూపొందించబడిన దేవుని బహుమతి. అనగా
మరి మన్నా కురిపించినప్పుడు కూడా ఆయన విశ్రాంతి దినాన్ని రోజున మన్నా ముందుగానే కురిపించి ఆ రోజుకి ఇవ్వాల్సిన ఎక్స్ట్రా క్వాంటిటీ ముందు రోజునే తీసుకునేవారు. ఎందుకంటే ఆ రోజు కేవలము దేవునితో సహవాసం చేయటానికి మరి అది ఏర్పరచబడింది. అందుచేత మరి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి మనము వెళ్ళి దేవునితో సహవాసం చేయటానికి. పిల్లలు స్కూల్‌కి వెళ్తారు, వస్తారు. స్కూల్స్ 5 కల్లా అయిపోతాయి. సాయంత్రం పూట తల్లిదండ్రులతో చక్కగా మరి ఫెలోషిప్ కలిగి ఉంటారు. సో, దట్ ఈస్ ద టైమ్. ఇక్కడ దేవుడు 7 రోజులు చేసినప్పుడు, 6 రోజుల తర్వాత, ఏడో రోజున మరి తన సన్నిధికి వచ్చి తనతో సహవాసం చేయాలని దేవుడు కోరుచున్నాడు. అందుచేత మరి మనము ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించటాన్ని మనం నేర్చుకోవాలి. అయితే పాత నిబంధన కాలంలో దీనిని సబ్బాతు అని అన్నారు. అనగా యూదులు. అందుకని యేసు ప్రభువు మరణించినప్పుడు శిలువ మీద నుంచి ఆయన్ని తీసుకువెళ్ళటానికి అరిమతయి యోసేపు వెళ్ళి పర్మిషన్ తీసుకుని, ఎందుకని నెక్స్ట్ డే సబ్బాతు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ 6 గంటల లోపులు ఫ్యూనరల్ సర్వీసెస్ అన్నీ ముగించాలి. ఆ విధంగా దగ్గరగా ఉన్న ఆ ప్రాంతంలో ఆయనను సమాధిలో పెట్టారు. అయితే స్త్రీలు ఆయనను ఎక్కడ పెట్టారో అక్కడికి ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి వారికి లేదు. ఎందుకంటే 3 గంటలకి చనిపోతే 6 గంటల మధ్యలో మరి ఆయన్ని సమాధిలో పెట్టారు. అందుచేత వారు సుగంధ ద్రవ్యములు అన్నీ సిద్ధపరుచుకొని, అది సిద్ధపాటు దినము అని చెప్తారు అందుకని. ఆ శనివారం అంతా వారు సిద్ధపడి సుగంధ ద్రవ్యాలతో పెందలకడనే ఆదివారము తెల్లవారుజామున లేచి వారు మరి ఆయన సమాధిని దర్శిస్తున్నారు. అదే నిరీక్షణతో మనము కూడా మన పితరుల సమాధులను ఈస్టర్ దినాన మనం దర్శిస్తున్నాం. చాలామంది క్రైస్తవ డినామినేషన్స్‌లో కొంతమంది మెమోరియల్ మీటింగ్స్ గానీ, ఈ సమాధులతోటికి వెళ్ళటాన్ని గానీ వారు అంగీకరించరు. అది వారి యొక్క మరి నమ్మకమో ఏంటో మరి ఐ హావ్ నో కామెంట్స్ ఫర్ దట్. అయితే యేసు ప్రభు మరి విశ్రాంతి దినం తర్వాత, సబ్బాతు తర్వాత ఆయన లేచాడు కాబట్టి, పునరుద్ధాన దినంగా అది మనం అప్పటినుంచి మనం ఆచరించుచున్నాము. అయితే ఇప్పటికీ కొంతమంది సాటర్డేయే చెయ్యాలి అని అది వారు ఆచరించుచున్నారు. దాని విషయమై మనమేమి మరి వివాదాస్పదమైన విషయం అది. అయితే పెంతెకోస్తు పండుగ అనగా పెంట 7 వారముల తర్వాత వచ్చే రోజు పెంతెకోస్తు దినము. ఆ రోజు సంఘం ప్రారంభించబడింది. మరి దానిని పునరుద్ధాన దినంగా మనం పరిగణిస్తున్నాము. యేసు ప్రభు సబ్బాతు దినం తరువాత ఆయన లేచాడు కాబట్టి, ఆయన లేచిన ఆ పునరుద్ధాన దినాన్ని మనం ఇప్పుడు కంటిన్యూస్‌గా మరి ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నాం. ఆ విధంగా మరి 325వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ కూడా ఆదివారం సెలవు దినముగా ప్రకటించాడు. అప్పటినుంచి ఈ ఆదివారం మనకందరికీ సెలవు దినంగా ప్రపంచవ్యాప్తంగా అది పరిగణించబడింది. రీసెంట్‌గా మరి కొన్ని సంవత్సరాల క్రిందట దుబాయ్‌లో శనివారము, ఆదివారం కూడా సెలవు ప్రకటించారు. చాలా సంతోషకరమైన విషయం. కువైట్‌లో కూడా అలా జరిగితే మరి చాలా ఎంతో సంతోషించదగింది. ముస్లిమ్స్‌కి శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారు వెళ్ళొచ్చు. మిగిలిన వారు మరి శనివారం, ఆదివారం సెలవు తీసుకోవచ్చు. ఆ విధంగా వారు ప్రకటించి ఉన్నారు. అయితే పౌలు గారు మరి అనేక సంఘాల్ని స్థాపించి వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను వచ్చినప్పుడే కానుకలు పడటం కాదు గానీ మీరు ప్రతి ఆదివారము కూడుకున్నప్పుడు కానుకలు సేకరించి అవి మీ దగ్గర ఉంచండి. నేను వచ్చినప్పుడు అవసరమైతే నాకిద్దురు గాని అని చెప్పారు. కొరింథీ పత్రికలో ఉంటాయి ఇవన్నీని. కాబట్టి హి రికగ్నైజ్డ్ సండే. ఎవరు? పౌలు గారు ఆదివారంన మీరు కూడుకున్నప్పుడు చందా పట్టండి అని చెప్పారు. అపోస్తల కార్యాల్లో కూడా వారు ప్రతి ఆదివారము రొట్టె విరుచుచు ఇవన్నీ చేసినట్టుగా మరి మనకి వాక్యంలో ఉన్నది. ఇది మరి సబ్బాతు ఇప్పుడు మనం ఆచరించుచున్న ఆదివారానికి సంబంధించిన వివరాలు.
మెట్టుకు ఏమైనా సరే మరి విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది మూడవ ఆజ్ఞ. మనకి ఇవ్వబడిన ఆజ్ఞల్లో మూడవ ఆజ్ఞ. ఇకపోతే మనము మరి రెండవ భాగంగా మనం చూస్తే మనము చదివిన వాటికి దేవుడు మనలను లెక్క అడగబోచున్నాడు. మరియు మనలను కూడా పట్టుకోబోచున్నాడు. అనగా మనము దేవుని గ్రంథంలో నుంచి ఏదైనా ఒక వాక్య భాగం చదివినప్పుడు అది చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను బైబిల్‌ని 30 సార్లు చదివాను, 50 సార్లు చదివానని స్టాటిస్టికల్ డేటా మనకిస్తా ఉంటారు. అయితే బీ కేర్‌ఫుల్. ఇక్కడ దేవుడు లెక్క అడగబోతున్నాడు. నువ్వు ఇందులో ఏం అర్థం చేసుకున్నావు? ఏం చదివావు? అని అడిగితే మనం దాన్ని చెప్పగలిగి ఉండాలి. ఇట్స్ నాట్ ద కౌంట్. ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించడం కూడా అంతే. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం కింద ఆచరించాలి. ఆ రోజున ఏ విధమైన వేరే పనులు చేయకూడదు అంటున్నారు. మరి నువ్వు 30 సార్లు బైబిల్ చదివితే యూ విల్ బి ఎ స్కాలర్. దేవుడు అడుగుచున్నాడు నీకు అందులో ఏమి తెలిసింది అని. ఆయన పట్టుకోబోతున్నాడు. ఎందుకంటే మనము చదవని వాటిని మరి గణించండి. ఎందుకంటే లేఖనములు ప్రతి కాపీ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి బైబిలు అందుబాటులో ఉంది. దాని నుండి ప్రత్యేక బాధ్యత వాటిని చదువుట మరియు తెలుసుకొనుట. చదువుకున్నది తెలుసుకోవాలి మనం. అందుకనే అక్కడ ఫిలిప్పు వెళ్ళినప్పుడు ఐథియోపియుడు నపుంసకుడు అతనితో "నువ్వు చదువుతున్నది అర్థమైందా?" అంటే, "ఎవడైనాను నాకు వివరిస్తేనే గాని ఎలా తెలుస్తది?" అని ఫిలిప్‌ని వివరించమని అడిగాడు. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడంటే, "తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు వారికి బాప్తిస్మం ఇచ్చుచు వారిని నా శిష్యులనుగా చేయండి." మనము స్లోగా వారిని చర్చిలోకి తీసుకొని వచ్చి, వాక్యాన్ని చదివించి, వాక్యం ఎలా అర్థం చేసుకోవాలో వారికి తర్బీదిస్తూ శిష్యులుగా చేయాలి. ఈ రోజుల్లో బాప్తిస్మం ఇస్తున్నాం గానీ, శిష్యత్వం లేదు. సారీ టు సే చాలా చోట్ల. మనం చేయవలసిందేంటంటే, వారిని చదివిన దానిని అర్థం చేసుకునే పరిస్థితికి తీసుకొని వెళ్ళటమే ఆ శిష్యత్వం, డిసైపుల్‌షిప్ అంటారు. కాబట్టి ఇక్కడ ప్రభువు మనల్ని అడుగుతున్నాడు, మనము చదవలేదా? మీరు చదవలేదా? అని అడుగుచున్నారు. మరి సైతాను కూడా బైబిలు చదువుతా ఉంటది. సైతాను కూడా ఏం చేస్తాడంటే, వాక్యంతోటే క్రోడీకరించి మరి అడుగుతా ఉంటది. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11వ వచనంలో అక్కడ చూస్తే ఆహ్, 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఆ శోధకుడు అనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి, "నీవు దేవుని కుమారుడివైతే" చూడండి అక్కడ ట్విస్ట్ ఎలా పెట్టిందో. "నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను." అందుకు ఆయన, "మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను." మరలా ఏం చేశాడు? వాడు దేవాలయం శిఖరానికి తీసుకొని వెళ్ళి, "నీవు దేవుని కుమారుడివైతే, ఇఫ్ యూ ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్." చాలా మందికి ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తది. నువ్వు మగాడివి కాదా? నువ్వు చేయలేవా? నువ్వు కొట్టలేవా వాడిని అనేటోడికి చాలా పౌరుషం వచ్చేస్తది. ఆ లెవెల్‌లో నీవు దేవుని కుమారుడివైతే అనేసి మరలా ఏమంటుంది? ఇక్కడి నుంచి క్రిందకి దుముకుము. అప్పుడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే హీ ఈజ్ ఆల్సో సాతాను కూడా బైబిల్‌ని చదివి, బైబిల్‌లో ఉన్న రిఫరెన్స్ తోటి యేసు ప్రభు తోటే అక్కడ మరి కౌంటర్ చెప్తుంది. అప్పుడు ఆయన ఏమని చెప్పారు? "నీ ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలెదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని" వానితో చెప్పాను. ఈ విధంగా కౌంటర్స్ జరిగినాయి ఇక్కడ. ఇది వాక్యంతోటి. ఈ రోజుల్లో మనము ఇక్కడ చూస్తే లేఖనంతోటే మనల్ని ముల్లును ముల్లుతోటే తీయాలన్నట్టు లేఖనము పెర్ఫెక్ట్
వాక్యాన్ని మన ముందు పెట్టి మరి మనల్ని పరిశోధిస్తా ఉంటది. అవ్వ దగ్గరికెళ్ళి ఏమంది? "నువ్వెందుకు తింటలేదు ఈ పండు?" అంటే ఆహ్, "ఏం మరి అది మేము తినకూడదని చెప్పారు." అదే వచ్చింది మరి. దాని గురించి నీకేం తెలుసు? తింటే చక్కగా మీరు దేవదూతలయిపోతారు. అందుకని ఆయనతో సమానంగా అవ్వకూడదని ఇలాగ పెట్టేసారనేటాడికి మానవ తత్వం ఎంతసేపు సమానత్వాన్ని, ఈక్వాలిటీని, డెలిగేషన్ ఆఫ్ పవర్స్‌ని ఇష్టపడరు. వారెప్పుడూ పైన ఉండాలి. వారి మాటే గెలవాలి. ఆ స్వభావం కలిగి ఉన్న మానవులు వెంటనే పైకి వెళ్ళాలనేటప్పటికి టక్కని ట్రాప్‌లో పడింది అవ్వ. ఎంతసేపు నేనే, నా మాటే నెగ్గాలి, నేనే చెయ్యాలి అనే తత్వం అక్కడ అవ్వలో ఎప్పుడైతే దేవదూత అయిపోతదని చెప్పిందో వెంటనే ట్రాప్‌లో పడిపోయింది. కాబట్టి కనీసం పూర్తిగా చదవకపోయినా సాతాను మనల్ని శోధించినప్పుడు, సాతానులాగా మనము కూడా బైబిల్‌ను చదువుట ఎంత ప్రాముఖ్యమో ఇదను మనము గమనించాలి. మనం గమనించినచో ఈ దినాల్లో క్రైస్తవత్వానికి ఉన్న ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఇక్కడే ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తాను ప్రవక్త అని చెప్పే ప్రతి వ్యక్తి మాట వింటాం. ఇప్పుడు ఎవరన్నా ఏమైనా చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలపు పద్ధతుల్లో, పాతకాలపు ఈ ఆహ్, ఏమంటారు పొడుపు కథలు అవనివ్వండి, లేతే కోట్స్. "దున్నపోతు ఈనిందిరా దూడ కట్టేసేయ్" అన్నాడట ఎవడో. వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయాడు. షుడ్ యూజ్ సమ్ కామన్ సెన్స్. ఈరోజు సాతాను కూడా వచ్చి నీకిలా చెయ్యి అనేటప్పటికి మనం వెళ్ళిపోతే, మనము లేఖనము చదవటం వల్ల ఉపయోగం ఏంటి? మనము మన కామన్ సెన్స్‌ని ఉపయోగించాలి. లేఖనాన్ని అప్లై చేయాలి. ఏముంది ఇక్కడ లేఖనంలో? ఈ రోజున అనేక మంది ప్రవక్తలు వచ్చి వాళ్ళు చెప్పే ఈజీగా మనం నమ్మేస్తున్నాం. అసలు ఇది చెప్తుంది కరెక్టా? కాదా? అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందుకనే దైవ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము చూడండి. బైబిల్‌లో ఖచ్చితంగా చెప్పబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16-19 వచనాలు చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చునని ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఇక్కడ ఆ సాతాను వచ్చి అవ్వతోటి ఏమైంది? అన్నీ అలాగే చెప్తారు. అన్నీ కరెక్ట్ కాదు. మీరు దేవదూతలైపోతారని వద్దన్నారని ట్రాప్ చేసింది. ఇక్కడ వీరు కూడా ఏం చెప్తున్నాడు? ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? కాబట్టి మనుషులు వాళ్ళనుకున్నది, వారికి తోచింది దేవునికి విరుద్ధంగా మనకి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. మనల్ని కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి 17వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. కాబట్టి మనము ఇలాంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండటానికి బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. అధ్యయనం చేయాలి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుకోవాలి మనం. అందుకనే హోషేయ 4వ అధ్యాయం 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును.
మనము జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల నన్ను అడిగితే నేను ఇస్తానని యాకోబు పత్రికలో తెలియజేశారు. ఇక్కడ ఈ హోషేయలో ఏం చెప్తున్నారు ఆయన? జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జ్ఞానమును విసర్జించుచున్నావు కాబట్టి నేను కూడా యాజకుడుగా నువ్వు కాకుండా విసర్జించుచున్నానని చెప్తున్నారు. ఎందుకంటే అజ్ఞానము మరియు సోమరితనము మనకు 2 ప్రధానమైన శత్రువులు. అందుకనే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్కు అది లేని చోట వారి ఇక విచ్చలవిడిగా తిరుగుతారు. ఎందుకంటే గొర్రెల కాపరు లేకపోతే గొర్రెలు ఎలాగ త్రోవ తప్పిపోతాయో అలా కట్టు లేకుండా తిరుగుతారు. అందుకని ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు అని చెప్తూ రెండవ పాయింట్ కింద బైబిల్‌లోని కరుణ రక్షణకు మార్గము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కరుణ, కటాక్షము, ప్రేమ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ మధ్య మతోన్మాదులు ఇదే సైతాను చెప్పినట్టుగానే బైబిల్ గ్రంథాన్ని బాగా క్షుణ్ణంగా పఠిస్తూ మరి ఈ మధ్య నేను 2, 3 ఫాలో చేసినప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే మనకి 10 ఆజ్ఞల్లో తీయమన్నారు. 10 ఆజ్ఞల్లో మరి 5వ ఆజ్ఞ ఏముందంటే నరహత్య చేయకూడదు అనుంది. నరహత్య చేయకూడదనుంది. వాడు తెలివిగా ఇందాక సాతాను అడిగినట్టే అది కాదు బాబు ఇంగ్లీష్‌లో చదువు అన్నాడు. ఇంగ్లీష్‌లో ఏమనుందంటే థౌ షల్ నాట్ కిల్ అనుంది. కాబట్టి నరహత్య కాదు అసలు ఏది ప్రాణిని దేన్ని కూడా చంపకూడదు అని కంక్లూజన్ ఇస్తున్నాడు. అట్లాగే మరి యేసుప్రభు ఏం చెప్పాడు? తర్వాత చూస్తే మనం చివర్లో మరి ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం పొందుకునే అవకాశము దొరుకుతుందని చెప్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏమని వ్రాసిందంటే మరి అలాగే ఆయన యందు మరి ఆయన మాట యందు విశ్వాసం ఉంచిన వారు మరి శిక్షించబడతారు లేదా తీర్పులోకి వస్తారు అని చెప్తే దాన్ని వాళ్ళు ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే మరి బైబిల్‌లో ప్రేమ అని ఉంది కదా! ప్రేమ ఏది? ఇలాగంతా వాళ్ళు చంపేస్తాం, వీళ్ళు చంపేస్తామని చెప్తున్నారేంటి? అని కొంతమంది ఇప్పుడు మతోన్మాదులు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అంచేత బైబిల్ గ్రంథంలో అంతా కూడా మరి పార్ట్ 1, పార్ట్ 2 అని ఇంకొకడు కామెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం పాత నిబంధనలో తీర్పు ఓన్లీ అక్కడ మరి నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష అంతవరకునే డయాగ్నోస్ చేసేది. దానికి రెమెడీ మెడిసిన్ అక్కడ ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యువర్ సిన్. దానికి ఏం శిక్ష అని చెప్తున్నారు. అయితే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికనే వచ్చానని ఆయన తన కృపలో మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనల్ని తప్పించి ఆయన యొక్క ఉచితమైన కృపలో మనల్ని మరి నీతిమంతులుగా ఎంచాడు. అనగా మా పాపరహితులుగా మన పాపాలన్నిటి కొరకు ఒకేసారి ఆయన మరి గరామా శిలువలో చెల్లించాడు. అందుచేత లేఖనములు లేకుండా మీరు రక్షించబడలేరు. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నేను చిన్నప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్, ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల లోత్రగిరిలో 1900 నుంచి 1972 వరకు ఉంది. ఆ కళాశాలలో అక్కడ ఉన్నప్పుడు అనేక డినామినేషన్స్ పాస్టర్ గారులు అందరూ అక్కడ తర్బీదు అవుతున్నప్పుడు నేను అక్కడ ఉండి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అంచేత నేను నేర్చుకున్న ఆ విషయాల్ని రూఢి అని తెలుసుకున్నాను కాబట్టి ఇప్పటికీ ఎంతమంది నన్ను షేక్ చేసినా నేను దాని నుంచి ఎప్పుడూ కూడా బెండ్ అవ్వలేదు. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయాలవి. కాబట్టి వాటి యందు నిలకడగా ఉండుము అని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పుచున్నాడు. ఎలా అంటే దేవుని వాక్యము లేకుంటే మానవ పరిస్థితి గురించి మనకు ఏమి తెలియను. అనగా దేవుని వాక్యం మనం చదవటం వలన ఈ వాక్యం ద్వారా ఇలాగుంది అని మన యొక్క స్టేటస్, ఆత్మీయ పరిస్థితి ఈ వాక్యము బయట పెడతా ఉంటది. అది గాని ఆ పరిస్థితి వాక్యం లేకపోతే అది మనకి తెలియదు. అందుకనే పురుషోత్తం చౌదరి గారికి అప్పట్లో మరి విలియం కేరీ క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఆయన తర్జుమా చేసి పురుషోత్తం చౌదరి గారికి కరెక్షన్ నిమిత్తం ఇచ్చినప్పుడు ఆయన కరెక్షన్ కోసం ఆ గ్రంథం అంతా క్రొత్త నిబంధన అంతా చదవచ్చు. అందులో ఉన్న ప్రేమ, నిరీక్షణ, కరుణ ఇవన్నీ వాటి ద్వారా మరి ఆయన ఆటోమేటిక్‌గా అవన్నీ చదివినప్పుడు కరెక్షన్ కోసం ఆయన మరి ప్రభువులోనికి వచ్చి 1834 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాడు కోనేరులో. కటక్ దగ్గరున్న కోనేరులో. కాబట్టి మనిషి యొక్క అధోకరణం అనగా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి మనకు ఏమి తెలీదు. అటువంటి పరిస్థితుల్లో మనకి దేవుని దయ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే, మనం ఏదో స్టేట్‌లో ఉన్నాము. దేవుని దయకు కూడా మనము మరి ఆహ్, పొందుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ మాట ఎక్కడి నుంచి వస్తది? దైవ గ్రంథంలో మనం చదివితే ఆ మాట మనకు అర్థమవుతుంది. సో, క్రీస్తును గూర్చిన మాటలు వలన అవి వినటం ద్వారా గాని, చదవటం ద్వారా గాని మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే మనం పెరుగుతుందో, మన యొక్క మిగిలిన ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మన హోప్, మన విశ్వాసం పెరుగుతున్నప్పుడు మన యొక్క ఆహ్, అపనమ్మకాలన్నీ పోయి నమ్మకంలోనికి వెళ్తాము. అనగా సపోజ్ మనకు ఒక అనారోగ్యంగా ఉన్నామనుకోండి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం నీలో పెరిగినప్పుడు నీ వర్రీ అంతా జీరో అయిపోతుంది. అక్కడ వర్రీ, ఫెయిత్. ఫెయిత్ పెరిగే కొద్దీ నీ వర్రీ నల్లిఫై అయిపోతుంది. ఎందుకంటే చింతన అవసరం లేదు. మనం క్రిస్మస్ రోజుల్లో పాడుతుంటాం కదా! చింత లేదిక యేసు పుట్టెను. దూత వచ్చి ఫస్ట్ గొల్లలకి చెప్పింది, డోంట్ వర్రీ, హియర్ ఈస్ ద గుడ్ న్యూస్. భయపడకుడిక. మీరు దేనికి ఇంక భయపడాల్సిన లేదని గొప్ప అష్యూరెన్స్ ఇచ్చింది. ఇక్కడ అందుకని పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. అందుచేత యాజకుల సహవాసము విశ్వాసమునకు విధేయులై ఉండిరి. దేవుడు ఏ విధంగా వారిని చేయమని చెప్పాడో ఆ విధంగా వారు ఆ విశ్వాసమునకు విధేయులై ఉండిరి. ఎలా అంటే అపోస్తల కార్యములో 6వ అధ్యాయము 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దీస్ ఆర్ ఆల్ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని వాక్యమును చదువుట ద్వారా ఆ విశ్వాసమునకు వారు లోబడిరి. అందుకనే ప్రభు మనకి మీరు చదవలేదా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అయితే దేవుని వాక్యము వృద్ధి చెందినది మరియు విస్తరించింది. ఎలా అంటే 12వ అధ్యాయం 24వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. చక్కగా వ్యాపిస్తూ ఉంది. దేవుని వాక్యము వృద్ధి చెందినది మరియు ప్రబలమైనది. ఎలా? 19వ అధ్యాయం 20వ వచనంలో, ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. ఈ విధంగా మరి ఆ వాక్యము వృద్ధి చెంది ప్రబలమైంది. పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు.
ఆ 3 మిషనరీ ప్రయాణాల్లో ఆ వాక్యాన్ని ఎన్ని చోట్లకి చక్కగా విస్తరించి ప్రబలపరిచారో మనకి తెలుస్తుంది. ఈ వాక్యం అనే మరి మనం వాక్యం ద్వారా రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము రెండంచుల పదును గల ఖడ్గంగా పనిచేస్తుంది. అటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. రక్షణను శిరస్త్రాణం అంటే హెల్మెట్ అది ధరించండి అని చెప్చు మొదటి దశలోని పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను నేను, చాలామంది మరి ప్రవక్తలుగా వచ్చి ఏవేవో చెప్తా ఉంటారు. ఇక్కడ వీరు వారు చూచినది మరి వారు అనుభవించింది మనుష్యుల వాక్యమని ఎంచక వారి వాక్యాన్ని వర్తమాన వాక్యము మా వలన మీరు ఈ వారంలో చెప్పుచున్న ఈ వాక్యాన్ని అంగీకరించినప్పుడు అది దేవుని వాక్యమని మీరు అంగీకరించారు కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే దేవుని ఈ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నేను చదివి అర్థం చేసుకొని దానిని చక్కగా నెమరు వేసి బాగుగా మీకు ఎస్సెన్స్ ఇస్తున్నప్పుడు దానిని మీరు అంగీకరించినప్పుడు అప్పుడు నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే మీకు థ్యాంక్స్, దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఈ వాక్యము మీలోకి వెళ్ళినప్పుడు అది ఫలిస్తుంది. కాబట్టి క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. ఎందుకంటే ఈ వాక్యాన్ని విన్నప్పుడు నమ్మకం పుడుతుంది. మొదటి యూదునికి, తరువాత గ్రీకులకు కూడా. అంచేత రోమాపత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్పొచ్చు కావలిస్తే మీకు. సువార్త ప్రకటించడానికి మనమేం సిగ్గుపడవలసిన అవసరం లేదు. సపోజ్ మనం బస్సులో వెళ్తూ కూర్చున్నాం అనుకోండి, పక్కన ఎవరో కూర్చుని, "ఏవండి మీరేమిట్లండి" అనగానే సిగ్గుపడిపోతారు చాలామంది చెప్పడానికి. కొంతమందైతే, మీ రిలేటివ్స్‌లో ఎవరైనా అమ్మాయి ఉన్నదా? నా కోసం ఏమన్నా ఇస్తారా అనుకుంటున్నావా? అని జోకులేసే వాళ్ళున్నారు కొంతమంది. అది కాదు ఇక్కడ. మరి సువార్త నువ్వెవరివో చెప్పటానికి నువ్వు సిగ్గుపడితే, నువ్వు వారికి ఇంకే విధమైన సువార్త ప్రకటిస్తావు? సువార్త ఎక్కడైనా ప్రకటించొచ్చు. బస్సులో వెళ్ళేటప్పుడు, హోటల్‌లో కూర్చున్నప్పుడు, ఎక్కడైనా సరే సువార్త ప్రకటించవచ్చు. దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించవచ్చు. క్రైస్తవుల ఎదుగుదలకు చదువుట చాలా అవసరం. ఏది? దేవుని వాక్యం చదవటం చాలా అవసరం. అందుకనే ప్రభువు మీరు ఎడ్యుకేట్ కాలేదా ఈ విధంగా? మీకు తెలీదా ఈ విషయాలు? మీరెప్పుడు చదవలేదా? అని విశ్రాంతి దినం గురించి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని ప్రశ్నించినప్పుడు, డోంట్ యూ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అనేసి ఆయన వారిని క్వెషన్ చేశారు. ఎందుకంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని లేఖనములు తమను తాము పాలు, రొట్టె, మాంసము మరియు తేనెతో పోల్చుట ఎంత ఆసక్తికరంగా ఉన్నదనేసి ఇక్కడ పేతురు భక్తులు, అపోస్తులు రాయిచున్నారు. అందుచేత మనల్ని పాలతో పెంచుతున్నాము అనేసి. అంటే రొట్టె, మాంసం అదేమో ప్రభుని యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారానికి. పాలు, తేనె. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. ఇవన్నీ సమీకరించి చూస్తే ఎంత ఆసక్తికరంగా ఉందనేసి యోబు ఏమంటున్నాడంటే, నా అవసరమైన ఆహారము కంటే, అంటే వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ, దానికంటే ఆయన నోటి మాటలను నేను ఎక్కువగా ఇట్ ఈస్ మోర్. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, దేవుని వద్ద నుంచి వచ్చు మాట వల్ల జీవిస్తాడనేసి అన్నదానికి ఇక్కడ మరి చూడండి, ఆయన నోటి మాటలను నేను ఎక్కువగా
ఎంచుతున్నాను అని చెప్పాను. అంచేత యోబు 23:12 వచనంలో ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు గాని ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఒక్కొక్కసారి మనం ఏదైనా చెప్పాలంటే మన సెల్ఫ్, మన ఆలోచనతో దేవునికి అక్కడ పెట్టి, ప్రభువా నాకు ఈ విధంగా చెయ్యి. అంటే వీఆర్ గోయింగ్ ఫర్ అప్రూవల్. మన ప్రార్థన అంతసేపు ఏంటంటే మనము అక్కడ ప్రభువు ముందు ఉంచింది అప్రూవ్ చేసి శాంక్షన్ చేసామనే చేస్తాం తప్పితే, మరి ఆయన ఏమై ఉన్నాడు మన విషయంలో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో అది చేయమని మనం ఎప్పుడు చెప్పం. అంచేత ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. టాప్ ప్రయారిటీ దేవుని చిత్తం. ప్రభువా నీ చిత్తం ఏమైనదో జరిగించండి. మానవ మాతృలంగా మనకున్న లోకాశలతో ఎన్నో అడుగుతాం. అది కాదు. నీ ప్రణాళిక ఏమైనదో నా పట్ల జరిగించు అని మనం అడిగినప్పుడు ఆయన మన ఆయన ప్రణాళిక ప్రకారం మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఇర్మియా 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. 2008లో లేదా 2009లో బ్రెజిల్ నుంచి మరి ఒక మిషనరీ వచ్చారు మన దగ్గరికి. మన సంఘంలో కూడా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ఈ విధంగా చూపిస్తూ, మీరు దీన్ని బాగా తినాలి, బాగా నమలాలి అనేసి చెప్పాడు. ఆ రోజు ఆ మెసేజ్ ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు గానీ, దాని యొక్క అర్థం ఏంటంటే, మీరు మరి దైవ గ్రంథాన్ని బాగా పఠించాలి. బాగా నెమరు వేయాలి. బాగా నోట్లో పెట్టుకుని చేయాలి అనేసి చెప్పి, అప్పుడు మనకి దానిలో ఉన్న సారం మనకి అంటుకుంటది. అంటే మనకి బాడీకి అది ఇంకుతది అని చెప్తూ, యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అందుచేత మరి మనం ఎంతో వాక్యాన్ని బోధించిన తర్వాత చివర్లో ఏం చెప్తామంటే, చాలా చర్చెస్‌లో ఏమని చెప్తారంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలి అయి ఉండునుగాక. అప్పుడేమవుతుంది మీకు? మరి ఆనందం మీకు కలుగుతుంది. అప్పుడు ఆ హృదయానికి ఆనందం కలుగుతుంది. అందుకని యేసు ఇలా అనెను. ఏమన్నారు? మనుష్యుడు రొట్టెతో మాత్రమే జీవించడు కానీ, నోటి నుండి వచ్చే ప్రతి దేవుని మాట ద్వారా జీవిస్తాడని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా రోజులో కొంత భాగాన్ని దేవునితో గడపాలి. వి షుడ్ హ్యావ్ ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ గాడ్. ఏ విధంగా అంటే మరి ప్రార్థనతో, వాక్యాన్ని చదవటం ద్వారా. ఒకటే కాదు, 2 ఉండాలి. వాక్యం బాగా చదివి అప్పుడు మనం ప్రార్థనతో దేవునితో కొంతసేపు గడపాలి. దేవుడు మనకి మరి కొంత సమయం ఇచ్చాడు. దశంభాగం వేసేసాను నేను అని, క్యాష్ వేసేసానని మనం పొంగిపోక్కర్లేదు. నీ సమయంలో దశమ భాగం 10th ఆఫ్ యువర్ టైం దేవునికి ఇస్తున్నావా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అందుకనే యెహోషువ ఇశ్రాయేలు యొక్క నాయకత్వాన్ని చేపట్టినప్పుడు దేవుడు అతనికిచ్చిన ఉపదేశం ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోట నుండి బయలుదేరదు, కానీ నీవు పగలు మరియు రాత్రి దానిలో ధ్యానము చేయుము. అంతిదిగా చెయ్యాలి. దానిలో వ్రాయబడినదంతటి ప్రకారము చేయుటకు గమనించవచ్చును. అప్పుడు నీవు నీ మార్గమును సుసంపన్నముగా చేయుదువు. మరియు అప్పుడు మీరు మంచి విజయము సాధింతురు. ఇప్పుడు బ్రాహ్మణులు అయినోళ్ళు మరి ఆ వేద మంత్రాలు అవన్నీ వాళ్ళకి కంఠస్థం రావాలి. మరి అదే విధంగా యాజకులైన వారికి బైబిల్ గ్రంథంలో అన్ని విషయాలు తెలియాలి. అలా తెలియకపోకుండా మరి ఏదో వారికి నచ్చింది చెప్తే అక్కడ వినేవారి యొక్క సమయాన్ని మనం వృధా చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే సమయము
ఒక గంట సమయంకు ఇంత అని మనకి లభిస్తూ ఉంటుంది పర్ అవర్ వర్క్. మన 2 గంటలు దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు మనకు ఆనందం కలగాలి, మనకు సమాధానం రావాలి. అలా కాకుండా ఎంతసేపు దశమ భాగాల గురించే చెప్పి ఫైనాన్షియల్‌గా మనల్ని ఇరిటేట్ చేస్తే ఆ వచ్చే ఆనందం కూడా పోతది. ఇంకొకళ్ళేమో విశ్రాంతి దినాన్ని ఇలాగ చేయాలి, మీరు టైంకి రావాలంటే నువ్వు టైంకి వదలవు కదా అప్పుడు. నువ్వు అంత క్వాలిటీ మెసేజ్ కూడా ఇవ్వాలి కదా! యూ ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ టైంకి కరెక్ట్‌గా వచ్చేయాలి, లేకపోతే నీకు గేటేసేస్తాను అంటున్నాడు. మరి నువ్వు అదే క్వాలిటీలో దేవుని సన్నిధిలో ప్రిపేర్డ్‌గా ఉండి, సిద్ధపాటు కలిగి అంత క్వాలిటీ మెసేజ్ కూడా ఇవ్వాలి అప్పుడు. అది చెయ్యరు. ఇక్కడ ఇది మాత్రం మాట. అనగా ఏంటంటే, మరి విశ్రాంతి దినాన మరి ఆ యొక్క ఆచారాలు మనకేంటంటే ఆహ్, దీన్నేమంటారంటే ఆహ్, రిచువల్స్ అంటే ఆచారాలు, సంప్రదాయాలు. అనగా దేవునిని ఆరాధించటం అనేది స్పిరిచ్యువల్ యాక్ట్ అయితే, ఆ టైంకి వెళ్ళటం, ఆ టైంకి రావటం, అక్కడ చెప్పేదానికి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చెప్పటం, లేదా అందరితో కలిసి పాడటం, ఇవన్నీ కూడా అక్కడ చేయవలసిన ఆచార వ్యవహారాలు. ఈ ఆచార వ్యవహారాలే గమనించి పట్టుకుంటున్నారు గానీ, ఆత్మీయంగా ఎంతవరకు దేవునితో కనెక్ట్ అయ్యాడు అనేది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందుకనే దేవుడు మన కొరకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకనగా ఆయనతో మనం కనెక్ట్ అవ్వటానికి. ఇక్కడేం చెప్తున్నాడంటే, కొంత భాగము దేవునితో నువ్వు గడపవలెను. అప్పుడు నీకు మంచి విజయం సాధిస్తారు అని యెహోషువకి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. అందుకని దావీదు కీర్తనలు మొదటి దాంట్లో ఉంటది ఇది. దివారాత్రము ధ్యానించుచు దానిని అనేసి అక్కడ మెన్షన్ చేయబడింది. ఇక్కడ మరి మనం చూస్తే పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆహ్, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు తిరుగుబాటు చేసినప్పుడు వారిని అర్జెంట్‌గా ఓడెక్కించి పౌలు గారిని మరి ఆహ్, పౌలు ఇంకొకళ్ళెవరో ఉన్నారు. వారిని బెరయ ప్రాంతానికి ఓడలో నైట్‌కి నైట్ పంపించేశారు. పంపించినప్పుడు ఆ బెరయ ప్రాంతంలో మరి వారు మరలా సమాజ మందిరానికి వెళ్ళి ఆదివారాన అక్కడ వారికి బోధ చేస్తుంటే దెసలోనికి నుంచి బెరయకి పంపించారు. అప్పుడు దెసలోనికి వారేమో పౌలు మీద తిరుగుబడ్డారు. ఇక్కడ బెరయకొచ్చినప్పుడు వారు మరి ఈ వాక్యాన్ని బోధిస్తుంటే దెసలోనికలోని వారి కంటే గొప్పవారు దానిలో వారు మెచ్చుకొన్నారు. పూర్వ సంసిద్ధతతో వాక్యమును స్వీకరించి అవి అలా ఉన్నాయా లేదో అని రోజు లేఖనములను పరిశోధించిరి. దిస్ ఈస్ ద థింగ్. యాజకుడు బాగా మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి. వినేవాళ్ళు కూడా అతను చెప్పుచున్నది కరెక్టా? కాదా? అలా ఉందా? లేదా? అని లేఖనాలను మనం బైబిల్ తీసుకొని వెళ్తాం. అలా మూసుకొని కూర్చుంటం కాదు. బైబిల్ తెరిచి అతను చెప్పుచున్నది కరెక్టా? కాదా? ఇది దేవుని వాక్కా? అతని సొంత వాక్కా? నీ సొంత వాక్కుని దేవుని వాక్కుగా చెప్పి మభ్యపెట్టకూడదు. ఎందుకనగా మన వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, లేఖనాన్ని పరిశోధిస్తున్నామో, ఇందులో అలా ఉందా? లేదా? అనేది మనము జాగ్రత్తగా గమనించవలెను. అప్పుడే అది మంచిది. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఈ రోజుల్లో ఎక్కువ మంది చాలా మంది ఏదైనా ఒక హాస్పిటల్‌కి వెళ్తే ఆ డాక్టర్ ఏదైనా చెప్పాడనుకోండి ఇమ్మీడియేట్‌గా అది నమ్మట్లేదు. సెకండ్ ఒపీనియన్ అంటున్నారు. లేతే టెలిఫోనిక్ వాళ్ళకి ఇన్స్యూరెన్స్ ఉంటే ఆ టెలిఫోన్‌లో ఇంకొక డాక్టర్ ఉంటాడు.
అతన్ని కాంటాక్ట్ చేసి ఈ ముగ్గురి ఒపీనియన్స్ కరెక్టా కాదని టాలీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనము అదే పరిస్థితిలో ఉన్నాము. డాక్టర్ చెప్పాడనేసి ఏది పడితే చేసేయటం కాదు. వారు చెప్పుచున్న సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదువుటకు మనము సమయం లేదని మరి అనుకోకుండా ప్రతిరోజు మనము సర్వశక్తిమంతుడైన దేవుడు ఉద్దేశించిన బైబిల్ దానికంటే బిజీగా మనం ఉంటున్నాం. ఆ బైబిల్ చదువుకునే సమయం ఉండట్లేదు. చాలా పనులు ఉంటున్నాయి మనకి. ఈ రోజున మతాధికారులకు కూడా అసలు బైబిల్ స్టడీ చేసేదానికంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్‌కి ఎక్కువ టైం కావాల్సొస్తుంది. పాలిటిక్స్ ప్లే చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించుతున్నారు వారు. అనగా అదర్ థాన్ బైబిల్. ఎక్కువ సమయం బైబిల్‌తో గడపాల్సింది పోను వేరే కార్యక్రమాల్లో నిమగ్నులై ఉంటున్నారు. అలా కాకుండా మనము మంచిగానే అయినప్పటికీ మనము మరి దేవుని యొక్క కృపలో మనం మంచిగానే ఉంటున్నాము. కానీ కొన్ని విషయములు ఆపి బైబిల్ చదవటానికి మనము సమయాన్ని వెచ్చించదము. ఎందుకంటే మన ప్రయారిటీస్ మనకున్న పనులన్నిటినీ మనము ఆర్గనైజ్ చేసుకుని బైబిల్ చదవటానికి కొంత ప్రయారిటీ పెట్టుకుని చదువుకోవాలి. ఎక్కువ చదవక్కర్లేదు. కొంచెం భాగమైనా చదివితే చాలు. అలాగని మరి బైబిల్ గ్రంథాన్ని ఒక పద్ధతిలో చదువుకోవాలి మనం. ఎవడో ఒకసారి బైబిల్ చదువుకోలే నాకు లేతే బావుంటలేదనేసి ఇలా కళ్ళు మూసుకొని తీసి ఏలు పెట్టాడట. అతడు పోయి ఉరి ఉరి పెట్టుకొనెనని రాసుంది. ఛ! ఇలాంటి వాక్యం వచ్చిందేంటి? ఇది బాలేదు. దేవుడు నాతోటి మాట్లాడతలేదు సరిగ్గా అని మళ్ళీ కళ్ళు మూసుకొని లాటరేసి ఇంకో పేజ్ తీసి చూస్తే అక్కడ మళ్ళీ ఏమనుంది? నీవు కూడా పోయి అట్లే చేయమని ఉందట. సో, మనం ఆ విధంగా కాకుండా బైబిల్ గ్రంథాన్ని మరి చక్కగా సామెతల గ్రంథం గాని, తెలివితేటలు రావటానికి, కీర్తనల గ్రంథం గాని, లేదా రాబోవు రెండవ రాకడలో జరిగే అంశాల కోసం ప్రకటన గ్రంథాన్ని గాని మనం ఎంచుకుని, లేదా ఒక పద్ధతిలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిచ్చిన అంశముల మేరకు మనం చదువుకున్నా, లేదా డైలీ వర్స్ అని అనేక మరి వాళ్ళు పెడుతుంటారు. అలాంటివి గాని మనం చదువుకుని, మన ప్రయారిటీస్‌లో బైబిల్ చదవటానికి ఒక ముఖ్యమైన ప్రయారిటీగా మనం పెట్టుకొనవలెను. చివరిగా మరి బైబిల్ చివరి రోజున దేవుని పుస్తకం అగును. అలా అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం ఏంటంటే, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఇప్పుడు మతోన్మాదులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే మనము సువార్త ప్రకటించినప్పుడు మనలను వారు నిరాకరించి వాక్యాన్ని మరి అంగీకరింపకోకుండా ఉంటే వారికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎన్ని చేసినా అక్కడ నువ్వు తీర్పుకి వెళ్ళినప్పుడు తీర్పు దినాన్ని నీకు తెలుస్తుంది అని చెప్తే దాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవులంటే ప్రేమ చూపించాలి, చంపేస్తారు, నరకానికి వెళ్ళిపోతారని ఇలా చెప్తున్నారు ఏంటి అని కాంట్రడిక్టరీగా సైతాను బైబిల్ కోట్ చేసినట్టుగా వారు అదే కోట్ చేసి చెప్తున్నారు. ఈ విధంగా ఈ దినాల్లో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వారు వక్రీభవిస్తున్నారు. అందు విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దినదినము కూడా దైవ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ, సారాంశాలన్నీ కరెక్ట్‌గా తెలుసుకుంటేనే గాని, లేకపోతే అవ్వ ట్రాప్‌లో పడినట్టు మనము కూడా ఏ టైంలో అయినా మరి ఆ ట్రాప్‌లో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అంత్య దినమందు వానికి తీర్పు తీర్చబడును. అందుకే యేసు మీరు చదవలేదా అనెను. అజ్ఞానము అయ్యో నాకు ఇది అర్థం కావట్లేదు అనేది సాకు కాదు. అర్థమయ్యే వరకు తెలుసుకోవాలి. అందుకనే పఠించుదాము బైబిల్,
పఠించుదాము బైబిల్ అనే చక్కని పాట ప్రతి వారము మనము పాడుకోవాలి. ప్రతి దినము దేవునితో కొంత సమయం గడపాలి. ప్రతి దినము బైబిల్ చదవటానికి మనము ఒక టాప్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన ప్రయారిటీ దేవుడు. తర్వాతే ఇది. అంచేత మనం ఆ విధంగా మరి దైవ గ్రంథాల్ని పఠించి మనము వినుచున్నది, మనము చేయుచున్నది కరెక్టా కాదా అని టాలీ చేసుకోవాలి. క్యాలిబ్రేట్ చేసుకోవాలి. క్యాలిబ్రేషన్ అంటే మరి ఒక మెషిను కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదని ఇంకొక మెషిన్ స్టాండర్డ్‌తో కంపేర్ చేసి దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ విధంగా ఈ దైవ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉందనేది మనము నిర్ధారించుకున్నప్పుడు అది స్టాండర్డ్. ఆ విధంగా చేయటానికి మనం దైవ గ్రంథాన్ని చక్కగా చదువుకుంటానికి ప్రతిదినము ఒక ప్రయారిటీని ఏర్పాటు చేసుకొని మరి బెరయ సంఘంలోని వాళ్ళు అనుదినము వారు లేఖనాలు ఎలా పరిశోధించారో ఆ విధంగా పరిశోధించటానికి మనమందరము మరి వారిని ఫాలో అవ్వాలని ఈ సాయంత్రం సమయంలో నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచు నా కొద్ది మాటలు ముగించుచున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.